గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, మనం ప్రతిరోజు ఎవ్రీడే 100-200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం. అది ఏ విధంగా మన మాస్టర్ 6 స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని. సో, ఈ స్ట్రాటజీస్ అనేవి ప్రతిరోజు వర్క్ చేస్తాయి. ప్రతిరోజు సాలిడ్‌గా వర్క్ చేస్తాయి. ఆల్రెడీ మీరు నా టెలిగ్రామ్ లో జాయిన్ అయితే మీకు తెలిసే ఉంటది. సో, స్ట్రాటజీస్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయో. జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఎవ్రీడే ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తూ ఉంటా. ఆ అప్డేట్ తీసుకొని మీరు కాలిక్యులేటెడ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది మీకు. సో, మరి ఈరోజు మన గోల్డ్ గాని, యూరో, యూఎస్‌డి గాని ఏ విధంగా మూవ్‌మెంట్ ఇస్తది? మార్కెట్ ఏ విధంగా మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఉంది? ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు ఫస్ట్ టైమ్ ఈ వీడియోని చూస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. సో, మనకు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది అప్ సైడ్‌కి. ఆ విషయం నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు గూడా ఈ జోన్స్ ఇంపార్టెంట్ జోన్స్ అని చెప్పాను. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇక్కడ నుంచి మార్కెట్‌లో అప్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ చూడాలని చెప్పాను. మనకు ఫస్ట్ గ్రీన్ జోన్ దగ్గర ఎట్లాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు. అండ్ తర్వాత ఈ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. మార్కెట్ అనేది పెరిగింది. సో, మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనం మార్కెట్‌ని ఏ విధంగా అనలైజ్ చేయాలో చూద్దాం. సో, మార్కెట్‌లో ఇప్పుడు అప్‌సైడ్ ట్రేడ్స్ చూడాలి కాబట్టి, మనకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్ ఈ యెల్లో జోన్‌ని బ్రేక్ ఔట్ చేస్తదో, బ్రేక్ ఔట్ చేసిన తర్వాత రీటెస్ట్ తీసుకొని మనం అప్‌సైడ్ ట్రేడ్ అనేది చూస్తాం. లేదా మార్కెట్‌లో ఈ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరకొచ్చినప్పుడు కూడా మనం అప్‌సైడ్ ట్రేడ్స్ చూస్తాము. ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గరకొచ్చినప్పుడు కూడా మనం అప్‌సైడ్ ట్రేడ్స్ అనేవి చూస్తాం. సో, ఇవి కాకుండా మనకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అడిషనల్ లెవెల్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో, ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని బేస్ చేసుకొని మీరు అడిషనల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని, ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో ట్రేడ్ అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ప్రాపర్ మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అందులో వెరీ ఇంపార్టెంట్ జోన్ ఏదంటే ఈ ఈ జోన్. ఇప్పుడు నేను ఏదైతే జోన్ తీస్తున్నానో ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్. ఈ గ్రీన్ జోన్ అనేది. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకొచ్చినప్పుడు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో అప్‌సైడ్ ట్రేడ్ తీసుకోండి. అది గాకుండా ఈ గ్రీన్ జోన్ గూడా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ దగ్గరకొచ్చినప్పుడు గూడా మీరు కన్ఫర్మేషన్ తీసుకొని అప్‌సైడ్ ట్రేడ్ తీసుకోండి. అండ్ అది కాకుండా మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరకొస్తుందో, ఈ జోన్ దగ్గరకొచ్చినప్పుడు మీరు కన్ఫర్మేషన్ తీసుకొని, మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మార్కెట్ పడే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఇక్కడ వరకు పడే ఈ యెల్లో జోన్ అండ్ ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 జోన్స్ దగ్గర అండ్ ఈ జోన్స్ దగ్గర మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో, ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్ అనేది చూడొచ్చు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఆ డౌన్ సైడ్ మూవ్‌మెంట్ కూడా ఇక్కడ వరకు మార్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వరకు మార్కెట్ డౌన్ సైడ్ మూవ్‌మెంట్ ఇస్తది. లేదంటే ఇక్కడ వరకు మార్కెట్ డౌన్ సైడ్ మూవ్‌మెంట్ ఇస్తది. ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మాత్రమే చూడాలి. ఇది కొద్దిగా రిస్కీ ట్రేడ్ అయితది. మీరు సేఫ్ ఎంట్రీ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఈ 2 జోన్స్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్స్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు మాత్రమే మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. సేఫ్ ట్రేడర్స్. రిస్కీ ట్రేడర్స్ ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూసినా మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇది మనకు గోల్డ్. అదే ఒకసారి మనం యూరో యూఎస్‌డి చూద్దాం. సో, యూరో యూఎస్‌డి ఈరోజు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. సో, మనకిది డౌన్ ట్రెండ్‌లో ఉంది మార్కెట్ యూరో యూఎస్‌డి. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే చూద్దాము. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే గనక ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. సో, ఈ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మనం అప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాము. లేదా మార్కెట్ ఈ జోన్ గూడా ఇంపార్టెంట్ మార్కెట్‌లో. ఈ జోన్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్‌ని బ్రేక్ డౌన్ చేస్తదో, బ్రేక్ డౌన్ చేసి ఇట్లా రీటెస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. లేదా బ్రేక్ డౌన్ చేసి ఈ ప్లేస్ దగ్గరకొచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ రీటెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంది. సో, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారంటే ఈ విధంగా ప్లాన్ చేయండి. అండ్ ఇంకొకటి ఈ జోన్ గూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తే గూడా మనకు ప్రాపర్‌గా మొత్తం డౌన్ సైడ్‌కెళ్ళే అవకాశం ఉంది. ఈ జోన్ బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత కూడా రీటెస్ట్ దగ్గర మళ్ళీ ఇక్కడ నుంచి గూడా మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేవి చూడొచ్చు. ఈ విధంగా మార్కెట్ అనేది మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా వేరే లెవెల్స్ ఏదైనా యాడ్ అయినా నేను గ్రూప్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి గ్రూప్‌ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ చూస్తూనే ఉండండి. అండ్ అందులో నేనిచ్చిన లెవెల్స్‌ని బేస్ చేసుకొని, ఇప్పుడు చెప్పిన అనాలైసిస్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి సరిపోతది.
అండ్ ఇంకొకటి ఈ జోన్ గూడా ఇంపార్టెంట్ జోన్ అవుతది. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి గూడా మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇక్కడ నుంచి గూడా మార్కెట్ అనేది పడతది. ఈ 4 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్స్ ఆపర్చునిటీస్ అనేవి చూడండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్‌కి ప్రతిరోజు మీరు ఇట్లాంటి వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.